ఈరోజు మన సాయి జర్నలిస్ట్ సాయి అంటే లోకల్ సాయి ఏంటనంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఏ పనైనా కానీ జగన్ చేసే ఏ కార్యక్రమం అయినా కానీ మంచేనంట సాయి గారి దృష్టిలో. ఇంకా మిగతాది ఎవరు ఏం చేసినా కూడా తప్పు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. ఏంటి, లంచాలు పెరిగిపోతున్నాయి, కమిషన్లు లంచాలు ఎక్కువ తీసుకుంటున్నారు అధికారులు అని చెప్పే దాంతో ఆ కథనంలో మేడం సార్ మేడం అని చెప్పేసి పెట్టాడు, ఒక హెడ్డింగ్ పెట్టి పెట్టాడు. దానికి మన బ్రోకర్ గారు మాట్లాడుతూ ఏమంటాడంటే, అందుకని జగన్మోహన్ రెడ్డి లంచాలు లేని వ్యవస్థ కోసమని వాలంటీర్లు సచివాలయం తీసుకొచ్చారంట. వాలంటీర్లు సచివాలయం తీసుకొస్తే లంచాలు లేకుండా పనులు జరుగుతాయా? వాలంటీర్లు కూడా వాడికి రావాల్సిన డబ్బులు అందులో జమేసుకొని వాడి లంచం పెరిగిపోతుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. గతంలో పడదారి పాస్ పుస్తకం 2000-2500 అయితే వచ్చేది. ఇప్పుడు ఈ సచివాలయము వాలంటరీ వ్యవస్థ వచ్చాక గతంలో 5000 అయింది. ఎందుకంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ బ్రోకర్ల గారు 50% తీసుకుంటారు. అరే బాబు, లంచం అనేది నువ్వు ఎక్కడ పెట్టినా ఆగనది ఆగదు. ఇంకొక చిన్న విషయం నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయం వ్యవస్థ కానీ ప్రభుత్వం మీద భారం పట్టడం తప్పనిచ్చి ప్రత్యేకంగా దాని ద్వారా ఒరిగింది ఏం లేదు. ఈ రోజుకి కూడా రెవెన్యూలో చాలా వరకు సమస్యలన్నీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టే తిరుగుతుంది తప్పనిచ్చి ఊళ్ళో సచివాలయం కేవలం నామకే వాస్తు మాత్రమే ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి ప్రభుత్వం మీద భారం పెట్టడం కోసం తీసుకొచ్చాడు. ఇక వాలంటీర్ల ఘనకార్యం చెప్తా. అబ్బో, వాలంటీర్ల గురించి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్లు జగనన్న నమ్మిన సైన్యం, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసేటువంటి ఒక పేమెంట్ ఇచ్చేటువంటి వైసీపీ సైన్యం. ఎందుకంటే వాళ్ళే చెప్పారు, మేము జగన్ వదిలిన సైన్యాన్ని మేము అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డికి ఓటు అయిపోతే మీకు పెన్షన్ ఉండు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో ఏవి కూడా మీరు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చేయకపోతే మీకు అది రాదు ఇది రాదు బెదిరించిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇక వాళ్ళ పనితీరు గురించి వస్తే ఒక్కొక్కడు పాపం పార్ట్ టైం జాబ్ అనుకున్నాడో ఏమో, ఒక్కొక్కడు సారాయి కాశాడు, ఒక్కొక్కడు గంజాయి అమ్మాడు, ఇంకొకటి వాటికి తగ్గట్టు స్థాయిలో రేపులు చిన్నగా చిత్తగా ఆడవాళ్ళ మెడల్లో చైన్లు దంచడాలు, అట్లాగే ఆడవాళ్ళకి తెలియకుండా వాళ్ళు తమ్మేపించుకొని బ్యాంకుల్లో డబ్బులు డ్రా చేయటాలు, ఇట్లాంటి చాలా 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 కథలు జరిపారు. ఈ కథలన్నీ ఎందుకు నడిపారు అంటే వాళ్ళకి ఉద్యోగ భద్రత లేకపోవటము, దాని జీతాలు చాలా తక్కువగా ఉండడము, అందువల్ల మనోళ్ళు సైడ్ ఇన్కమ్కి పాలు మళ్ళారు. అట్లాగే 10th ఇంటర్ చదువుకున్నటువంటి ఆకతాయిలను తీసుకొచ్చి చాలామందిని వాలంటీర్లను పెట్టారు. మరి ఏం చేద్దాం, వాడికి ఖాళీగా ఉండలేడా, వయసు అలాంటిది. ఆ వయసులో చిలక కొట్లు కొట్టడాలు, లేకపోతే చిలిపి పనులు చేయటాలు, దొరికిపోవటాలు, ఇవన్నీ కోకల్లలుగా ఉన్నాయి. అయ్యో, లంచాలతో పాటు వాలంటీర్లు పెట్టాక ఇంకా చాలా వచ్చినాయి. అయ్యా బ్రోకరు, నువ్వు ఆడ కూర్చొని మీడియాలో కూర్చొని చెప్పడం కాదు. ఒక బ్రోకరు, ఒక వాలంటీరు ఒకటి పెన్షన్ కావాలంటే నాకు పర్సనల్ కోరిక తీరిస్తే పింఛన్ ఇప్పిస్తానన్నాడు. అట్లాంటి చాలా కథలు నడిచినాయి సాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి అంటాడు లంచాలు లేనటువంటి వ్యవస్థను సృష్టించాలని. కానీ లంచాలకు నిలయమైనటువంటి వ్యవస్థను సృష్టించాడు. వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగ కల్పన కోసం ప్రజల దగ్గర నుంచి డబ్బులు దండుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడనేది వాస్తవ విషయం. మన కొబ్బరి బొండాల మహేష్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అన్నా ఏకవచనంతో మాట్లాడినా ఊరుకోను, నాలుకలు తెగ్గొస్తా, ఖబర్దార్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఒరే బొగ్గు మహేష్గా, ఆయన పులివెందుల ఎమ్మెల్యే అనక ఇంకేమంటారా? ప్రధాన ప్రతిపక్ష హోదాకి రావాలంటే 18 ఎమ్మెల్యేలు కావాలి, కానీ మనకి 10కి ఎక్కువ 12కి తక్కువ ఉన్నాయి. కాబట్టి మనోడిని పులివెందుల ఎమ్మెల్యే అని అంటారా? నువ్వెంత గుడ్డలు చింపుకొని అరిసినా, బయటకు వచ్చి గుండెలు చించుకొని అరిసినా ఆయన అనేది పులివెందుల ఎమ్మెల్యే అంటారు. లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అంటారు, మాజీ ముఖ్యమంత్రి అంటారు. నువ్వేదో బయటకు వచ్చేసి ఎవడన్నా మాట్లాడితే వాడంతా చూస్తా ఈడంతా చూస్తా అని చెప్పి నువ్వే గతంలో నువ్వే మాట్లాడావురా బొగ్గుగా, మర్చిపోయావు లేదా? జగన్మోహన్ రెడ్డి ఏకవచనంతో నువ్వేం మాట్లాడావు? ఇలా పార్టీ ఫిరాయించి ఆ పార్టీలోకి వెళ్ళాను కదా, నా అంతటోడు లేరు అని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఒక విషయం గుర్తుపెట్టుకో, నేను నీకు చిన్న విషయం చెప్తున్నా. నిన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చి ఎంత దోమినా నువ్వు తెల్లగా రావనేది ఎంత నిజమో, జగన్మోహన్ రెడ్డి ఇంకా లైఫ్ లాంగ్లో ఈ 5 ఏళ్లలో ప్రతిపక్ష హోదా రాదు అనేది కూడా అంతే నిజం. జగన్మోహన్ రెడ్డి కేవలం పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నువ్వు అరుచుకొని గీపెట్టినా, గింజుకున్నా, బయటకు వచ్చి రోడ్డు మీద దొరిలాడినా, లేకపోతే గుడ్డలిప్ప తీసి నువ్వు రోడ్డు మీద తిరగబడినా, నువ్వు విశ్వరూపం చూపించినా, నువ్వు విప్పి చూపించినా పులివెందుల ఎమ్మెల్యే, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ
రాష్ట్ర అధ్యక్షులు ఇంతవరకే జగన్మోహన్ రెడ్డి. నువ్వేందో బయటకు వచ్చి నాలుగులో తెగ్గొస్తాను అది ఇది అన్నావు. ఇంతకుముందు ఏమన్నావు? నేను ఎక్కడైనా పార్టీ మారినట్టు కనపడితే కొబ్బరి బొండాల కత్తి తీసుకొచ్చి నా చేతులు నరికేయండి అని చెప్పి అన్నావు. మరి ఇప్పుడు రెడీగా ఉన్నావా? 1 టౌన్లో వచ్చి నిలబడతావా రెడీగా? అసలే ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది. నీ చేతులు నరికినా కూడా కేసు ఉండదు. కాబట్టి నీకెందుకురా? అసలోడే ఆ పక్కన ఖాళీగా కూర్చున్నాడు. నిన్నగాక మొన్న వచ్చినోడివి నువ్వు. నీకెందుకురా ఎగస్ట్రాల మాటలు, ఎగస్ట్రా వ్యవహారాలు చేస్తావు? అసలు నీ లైఫ్ ఏందో నీకు తెలిసినారా? అరే నీ బతికేందో నీకు తెలిసినా? నువ్వు అసలు ఎవడికి గుర్తున్నారా? పోతిన మహేష్ గారు అంటే ఎవడికి తెలియదు. ఆఫ్టర్ ఆల్ కర్రీ మహేష్ గారు అని ఎవడో తెలియదు, బొగ్గు మహేష్ గారు అని ఎవడో తెలియదు. జనసేన పార్టీలో పనిచేసి వచ్చిన మహేష్ అంటే గుర్తుపడతారు. అది నీ రేంజ్. పవన్ కళ్యాణ్ పెట్టిన రాజకీయ భిక్ష నీకు రా హౌలేగా. నువ్వు పోయి ఆ పార్టీలో పోయి పెద్ద పోటుగాని వీరుణ్ణి అనుకుంటున్నావా? ఎందుకు నువ్వు ఆ పక్కనున్న దేవినేని అవినాశే మూసుకొని కూర్చున్నాడు. ఎందుకంటే తేడా వస్తే కేసీపీడీనే అని చెప్పేసి అర్థమైంది కాబట్టి మూసుకొని కూర్చున్నావు. నువ్వేం పెద్ద పుడింగిలాగా నిన్నగాక మొన్న వచ్చినట్టు పెద్ద రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. సిగ్నల్ వచ్చినంతో మాట్లాడితే ఊరుకోను. పవన్ కళ్యాణ్ గారు ఖబర్దార్. అదే నువ్వు పవన్ కళ్యాణ్కి శబదం చేసే రేంజ్ అంటారా నీది? రైల్లో బొగ్గేసుకుని నా కొడక. నువ్వు నీ ఓవర్ మాటలు కాకపోతే నీ బతికేంది? నీ లైఫ్ ఏంది? నువ్వు నీ అసలు కనీసం నీకు నైట్ పోతే నీకు పెద్ద టార్చ్ లైట్లు అయితేగా నీ ఫేస్ కనపడదు. ఏదో పాత రైలు ఇంజన్లో బొగ్గేసిన బొగ్గుతో ఆడి 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 ఆ బొగ్గంతా మొహానికి పూసుకుంటూ వచ్చే కలర్ నీది. నువ్వు కూడా మాట్లాడుతున్నావు. ఇలా దమ్ముంటే బరాబర్ జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చినప్పుడే ఏం పీకలేకపోయాడరా. ఇవాళ 11 సీట్లకు వచ్చినటువంటి వాడిని కనీసం లెక్క కూడా చేయరు. ఇంకొక మాట చెప్తున్నా, నువ్వు పిచ్చి పిచ్చిగా ఇలాగే మాట్లాడావు అనుకో, ఖచ్చితంగా చెప్తున్నా పైన చిప్ప వరకు చెక్కి పడేయడానికి సిద్ధంగా ఉన్నారు. జన సైనికులు నిన్ను కిందికి పైకి చెక్కేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకొక మాట ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎట్లాగో సీట్ ఇవ్వడు, ఏదో ప్యాకేజ్ ఇస్తున్నాడు. వైఎస్ఆర్సీపీ ఆఫీసులో కూర్చొని తిని ఏళ్ళకొచ్చి మీడియా ముందుకు వచ్చి కుక్కలాగా మొరక్క నీకెందుకురా శబదాలు చేస్తున్నావు? నీ బతికేంద్రో అందరికీ తెలుసు. నువ్వెంత లుచ్చాగాడివో జన సైనికులు తెలుసు కాబట్టి నీకు సీట్ ఇవ్వడా. నువ్వు పోయి జగన్ పంచం చేరావు. నువ్వు పోవడంతో మా పక్కన దరిద్రాన్ని కూడా తీసుకొని పోయి జగన్మోహన్ రెడ్డికి అంటించావు. రోజా ఐరన్ లెగ్ అయితే నువ్వు కూడా ఐరన్ లెగ్గుని మించిన లెగ్గు నువ్వు. మీరిద్దరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండాలి. మా జగనన్న ఎప్పుడు కూడా ప్రతిపక్ష హోదా కోసం కూడా ఫైట్ చేసే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతేకాక నీకు ఇంకో మాట చెప్తున్నా, నీ స్థాయికి పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. నీ స్థాయికి ఏదైనా జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలతో మాట్లాడితే వాళ్ళు నీకు కౌంటర్ ఇస్తారు.